అందరికీ నమస్కారములు. వెల్కమ్ టు టీజీ ఇన్ఫర్మేషన్. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పుడు వచ్చే కేబినెట్ లో మాట్లాడనున్న ముఖ్యమంత్రి వర్యులు అన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పంట పెట్టుబడి సాయం కింద కేవలం 4 ఎకరాల వరకే అందజేసినట్లయితే తెలుస్తుంది. రైతు వాళ్ళందరూ కూడా చాలా వరకు అయితే చూసుకున్నట్టయితే ఆందోళన చెందడం జరుగుతుందన్నమాట. చాలా మంది అయితే ఈ యొక్క అన్న కేవలం 4 ఎకరాల వరకే మీ యొక్క పంట పెట్టుబడి సాయం అనేది కూడా నిధులు విడుదల చేసిర్రు. మొత్తం చూసుకున్నట్టయితే మీ యొక్క 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు సంబంధించి అయితే అటు యాసంగి సీజన్ సంబంధించి పడని వారు అందరూ కూడా చాలా వరకు అయితే ఆందోళనకు గురవుతున్నారన్నమాట. ఎందుకంటే రైతు వాళ్ళందరూ కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క పెట్టుబడి సంబంధించి కూడా అప్పులు చేసి అయితే మనకు మందు బస్తాలకు కానివ్వచ్చు, ఇవి ఏవైతే ఈ యొక్క పెట్టుబడి సాయం సంబంధించి కూడా ఇట్లున్నది అన్నమాట పరిస్థితి. ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే కొంచెం అంటే కొంచెం కూడా బుద్ధి లేదన్నమాట. రైతులను మొత్తం చూసుకున్నట్టయితే నిర్లక్ష్యం చేస్తుందన్నమాట. రైతుల దెబ్బ అనేది అయితే మామూలుగా ఉండదు. సో అతి త్వరలో చూసుకున్నట్టయితే రైతులకు ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది కూడా మనకి ఏమంటున్నారంటే ఇప్పుడు వచ్చే యాసంగి 2026 పంట ఏదైతే ఉందో దీనికి సంబంధించి నిధులు విడుదల చేస్తారట. ఇక పెయిన్ ఎట్లా గోవిందా గోవిందా డబ్బులకు సంబంధించి రైతు వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. ఇక మెసేజ్లు వస్తాయి, అగ మెసేజ్లు వస్తాయి, ఇయ్యాలు వస్తాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయి, సాయంత్రం వస్తాయి, పొద్దున వస్తాయి, తెల్లారి వస్తాయి, ఏంద్రా ఈ గోసా బాబు అని అయితే రైతు వాళ్ళు చాలా వరకు అయితే ఆందోళన చెందడం జరుగుతుంది అనమాట. ఈ డబ్బులు ఇచ్చుడేందో కానీ ఈ గోలే సరిపోతుందని అయితే అంటున్నారు అనమాట. ఇప్పుడు వచ్చే కేబినెట్ లో మనకి ఏదైతే ఉందో యాసంగి సీజన్ సంబంధించి కానివ్వచ్చు, వానాకాలం సీజన్ సంబంధించి కానివ్వచ్చు, అలాగే పెండింగ్ పథకాలకు సంబంధించి కూడా ఏమైనా మాట్లాడే అంశాలు అనేవి కూడా తెరలోకి అయితే రానున్నట్లయితే తెలుస్తున్నమాట. చాలా వరకు అయితే పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇప్పుడు వచ్చేది యాసంగి సీజన్ ఈ యొక్క సంక్రాంతి చూసుకున్నట్టయితే 2026 రైతుల ఖాతాలో చూసుకున్నట్టయితే ఖాతాలో డబ్బులను ఏవైతే పడనున్నట్లయితే తెలుస్తున్నమాట. సో రైతులకు షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట ఇది. ఇప్పటికే చూసుకున్నట్టయితే పంట పెట్టుబడి సాయం కింద డబ్బులకు సంబంధించి కూడా చాలా మందికి అయితే పడలేదన్నమాట. కేవలం ఈ 4 ఎకరాల వరకే, 3 ఎకరాల వరకే, 2 ఎకరాల వరకే పడినట్లయితే తెలుస్తుంది అనమాట. కొంతమంది కూడా ఇట్లా చెప్పారు అనమాట. వారందరూ కూడా చూసుకున్నట్టయితే రైతులు చాలా వరకు అయితే ఆందోళన చెందడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా స్పందించడం లేదన్నమాట. ఈ యొక్క తీవ్ర ఆందోళన అయితే రైతు వాళ్ళందరూ కూడా గురవుతున్నారు. ఇప్పుడు వచ్చే కేబినెట్ లో అంటే మనకి ఎల్లుండే కేబినెట్ అయితే ఉందన్నమాట. నవంబర్ 7వ రోజున కేబినెట్ అయితే ఉందన్నమాట. పెండింగ్ పథకాలకు సంబంధించి అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది. పెండింగ్ యొక్క ఏదైతే ఉందో నిధులకు సంబంధించి కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట. రైతులకు మరీ ముఖ్యంగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట. ఏదైతే ఇప్పుడు వచ్చే యాసంగి యొక్క 2026 పంట పెట్టుబడి సాయం కింద ఇస్తారు కదా, ఎంత ఇస్తారు? అదే మనకి ఎకరాలకు 60,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు అనమాట. సో ప్రభుత్వం వచ్చేసి కూడా మనం చూసుకున్నట్టయితే కేబినెట్ లో మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట. ఇప్పటికే పంట పెట్టుబడి సాయం అనేది కూడా చాలా వరకు అయితే రైతన్నలు అయితే చాలా వరకు అయితే ఆందోళన చెందడం జరుగుతుంది అనమాట. పంట పెట్టుబడి సాయం అందుకొని వారందరూ కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే డిమాండ్ అయితే చేయడమే జరుగుతుంది అనమాట. రైతులకు గుర్తుకున్నట్టు అక్కడ ప్రభుత్వానికి యాదికి లేదన్నమాట. మొత్తం మర్చిపోయారు అన్నమాట. రైతు భరోసా ఏదైతే ఉందో మేము మొత్తం పూర్తి స్థాయిలో వేసాము, రైతులకు చిల్లి గవ కూడా లేమంటున్నారు అన్నమాట. ఇట్లా ఉన్నదన్నమాట పరిస్థితి. అసలు మొత్తం చూసుకున్నట్టయితే నిధులకు సంబంధించి కూడా మింగేశారు. ఇదన్నమాట పరిస్థితి. మళ్ళీ కలుసుకుందాం.